ఎందుకే అన్న అట్లా కొడుతున్నావు? వీడు ఏం చేసిండో తెలుసా? ఏం చేసిండే? నా కూలి పైసలు లేపోరంటే నా కూలి పైసలు తెచ్చి దోశలకు రాపుకుండా తిరుగుతుండు. అయితే కొట్టుడు కాదే వాడిని చంపు. అన్నా ఈ కాలనీలో మోహన్ అంటే ఎవరన్నా? అన్నా గూట్ల గారు చచ్చిపోయి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుందా? ఆ గూట్లేగా డయర్లు ఆర్డర్ పెట్టిండే. అన్న ఆర్డర్ అనే ఫైనాన్స్ వాడు ఎంత భయపడనే ఆ గూట్ల నేనే. మీ ఏజ్ ఎంత? 24. రోజుకి ఎంత సంపాదిస్తావు? 3000. సంవత్సరానికి ఎంత సంపాదిస్తావు? 11 లక్షలు. ఇంతకేం పని చేస్తావు నువ్వు? అబద్ధాలు చెప్తూ ఉంటా. అన్నా చాక్లెట్ అబ్బా ఒకటి అంటే నా బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇయ్యానా అని ఎంత అన్నా దీనికి అమౌంట్? ఈ రెండింటికి కలిసి ఉందానా? దీనికి ఈసారి వెనక చోటికి మనం మంచిగా 5,000 వేసుకున్నాం రా. 5,000 ఏమవుతురా? నేనే ₹1,00,000 ఇస్తాం, మంచిగా గ్రాండ్ చేద్దాం పండుగ. ఓ పెద్ద పెద్ద పోకలు ఓకురా, పెద్ద పెద్ద పోకలు ఓకు, ఉన్నంత జరుపుకో. పెద్ద పెద్ద పోకలు పోతే సర్వనాశనం అవుతావు. ఓకేనా? हे भगवान तेरी लीला अपरंपार है। అన్నా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అన్నా ఇక్కడ కూర్చో, ఈయన కూర్చో, పెద్ద డాక్టర్ వస్తాడు. థ్యాంక్స్ అన్నా ఇంత దూరం తీసుకొచ్చినందుకు. ఏమైందన్నా ఎవరు అన్నిసార్లు ఫోన్ చేస్తారు ఎత్తుతలేవు? ఏ అప్పులో రా, ఒకటే దమాక్ ఖరాబ్ చేస్తారు. ఏమైంది? ఎమర్జెన్సీ ఉన్నట్టుంది, ఎత్తితే ఏమైంది? హలో అరే నా 50 రూపాయలు ఇవ్వకపోతే మీ మమ్మీకి బిల్ అవుతుందని చెప్తారా? అరే మా ఈసారి ట్రిప్ ప్లానింగ్ చేస్తే నా ఇన్నోవా కార్ తీసుకొచ్చినాకనే రా పోదాం. ఏలే మామ, ఈ మంత్ లో నేను తార్ తీసుకుంటున్నా, తార్ లో పోదాం. ఏదొద్దురా, 15 రోజుల తర్వాత నా రేంజ్ రోవర్ వస్తా, అలా అవునే అమ్మా, మొన్న పెళ్లి సంబంధం వచ్చాగా ఏమైంది? వద్దన్నారా? వద్దన్నావా? పాపం ఎడ్డి పిల్ల అయితే ఏందమ్మా, మనసు లేదా లేకపోతే పెళ్లి చేసుకోదా? డైరెక్ట్ ముఖం మీద పోయి చెప్పుడేనా? ఓ బాబ్రా, వద్దన్నది నేను కాదు, ఆ పిల్ల. ఎట్లా చెప్పిందో తెలిసినా? ఏ ఏ ఫు అంత చెప్పింది నాకు. అరే నీ జైలు పైసలు ఏడబెట్టాలరా? ఆ గొడవ మీద పెట్టావా? తీసుకుంటా. పైసలు అంటేవి ప్రతిబోధిత ఏమన్నా డ్యూటీకి ఏం రావా? డ్యూటీకి ఏం చేస్తావురా? పని చేసేందుకు. పని చేసి ఏం చేస్తావురా? పైసలు సంపాదిస్తేందుకు. పైసలు సంపాదించి ఏం చేస్తావురా? సుఖంగా తినమంటేందుకు. మరి ఇప్పుడు నేనేం చేస్తున్నారా? మేము జనాభా లెక్కలకు వస్తాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా మమ్మీ, నేను, మా తమ్ముడు. అన్న నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్? ఆ పక్క గలీలా ఫ్యామిలీ దిగిందిగా. అవును, రెడ్డిస్ ఫ్యామిలీ. రెడ్డిస్ ఫ్యామిలీ. అందులో హెల్ప్ ఏముంది? ఆ ఇంట్లో ఒక ఆంటీ ఉంటుంది, లిస్ట్ లో పేరు చెప్తావా? ఆంటీ పేరు ప్రియాంక, వాళ్ళ ఆయన పేరు శ్రీను, చిన్నోడి పేరు చింటూ, పెద్దోడి పేరు పండు. అవి చూడకుండా చెప్తున్నావు, నీకటే తెలుసు? దాన్ని మొగుడు నేనేరా. అన్న రోజు చాయ్ అంతా ఎంత వస్తాయన్న అమౌంట్? వస్తాయన్నా, రోజు 2-3 వేలు వస్తాయన్న. దీన్ని బట్టి చూస్తే మనం టీ టైం పెడితే మన లైఫ్ సెట్ అయిపోతుంది. ఎంత వస్తాయన్న రోజుకి గిరాకీ మీకు? నడుస్తా రోజుకి 4-5 వేలు. బేకరీ పెట్టేసాలి, లైఫ్ సెట్ అయిపోతుంది. డైలీ ఎంత నడుస్తా చికెన్ షాప్? 8-9 వేలు నడుస్తానా డైలీ. చికెన్ షాప్ పెడితే మన లైఫ్ సెట్ పాయిగా.